సింపుల్గా ఇంట్లోనే ఉండి మగ్గం వర్క్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోస్ మీకోసమే అండి. మగ్గం వర్క్తో బ్లౌజులు కుట్టాలంటే అసలు ఫస్ట్ చైన్ వర్క్ అనేది రావాలి. ఈ చైన్ వర్క్కి మనం 5 mm నీడిల్ అనేది తీసుకుంటే మనకి బిగినర్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుందండి మగ్గం వర్క్ చేయడానికి. ఓకే, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు క్లాత్ని టైట్గా ఇలా చక్రంలో ఫిక్స్ చేసుకోవాలి. ఇలా ఫిక్స్ చూడండి, ఎలా టచ్ చేస్తుంటే ఎలా ఉందో అలా ఫిక్స్ చేసుకున్నట్టుగా. తర్వాత ఇక్కడ నేను ప్రాక్టీస్ కోసం జస్ట్ నార్మల్ థ్రెడ్ అనేది యూస్ చేస్తున్నాను. నార్మల్ మిషన్ థ్రెడ్ అనేది ఇలా నాట్ చేసేసుకోండి. ఫస్ట్ ఇలా నాట్ చేసేసుకొని స్టార్టింగ్ కాబట్టి కొంచెమే తీసుకుంటే బాగుంటుంది, లేకపోతే చిక్కులు పడిపోతుంది అనమాట థ్రెడ్. తర్వాత ఇలా నేను చూపిస్తున్నట్టుగా వేళ్ళ మధ్యలో థ్రెడ్ అనేది ఇలా వేసుకోండి. చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. ఓకేనా, ఇలా ఈ నాట్ అనేది పట్టుకుని థ్రెడ్ని ఇలా టైట్గానే వేసుకోలేదు కూడా వేళ్ళ మధ్యన. ఇప్పుడు చక్రం చూడండి, ఒక ప్లేస్లో నీడిల్ అనేది ఇలా కిందకి గుచ్చి కింద నుంచి దారం పైకి తీయాలి. ఇదిగో మీకోసం మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, రివర్స్లో చూపిస్తున్నాను. ఇలా నీడిల్ గుచ్చిన తర్వాత వెనకాల నుంచి దారం ఎలా వేసుకోవాలి చూడండి. ప్రాక్టీస్ కోసం ఎప్పుడైనా సరే వేస్ట్ క్లాత్లోనే తీసుకోవాలి. ఇప్పుడు నేను కూడా ఇక్కడ మీకు క్లాస్ పర్పస్ వేస్ట్ క్లాత్లోనే చూపిస్తున్నాను. తర్వాత ఇలా మళ్ళీ సూది వెనక్కి గుచ్చుకొని అలా దారం తీసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగానే దారాన్ని తీసుకోవాలి. ఇక్కడ మనం చైన్ వర్క్ అనేది మరీ దగ్గరికి వేయకూడదు, చైన్ అలానే మరీ దూరంగా వేయకూడదు. నెక్స్ట్ ఇంకొకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, చక్రంలో క్లాత్ అనేది టైట్గా ఉండాలి. లూజ్గా ఉంటే క్లాత్ డిజైన్ అనేది ముడుచుకుపోయినట్టు అయిపోతుంది అనమాట. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా థ్రెడ్ అనేది దారం నుంచి ఇలా సూదిగుచ్చి మళ్ళీ అలా తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా నెమ్మదిగా చైన్ వర్క్ అనేది కంప్లీట్ చేయాలి. ఏ మగ్గం వర్క్ అయినా అండి, ఫస్ట్ స్టార్టింగ్ మనకి చైన్ వర్క్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది అనుకోండి, చాలా డిజైన్స్ మనం డిజైన్ చేసుకోవచ్చు. బయట మగ్గం వర్క్ బ్లౌజులకి చాలా ఇచ్చుకుంటున్నారండి. ఈ కోర్స్ నేర్చుకోవాలన్నా కూడా చాలానే ఛార్జ్ చేస్తున్నారు. నేను ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా సింపుల్ ట్రిక్స్తో మగ్గం వర్క్ ప్రతిదీ నేర్పిస్తాను మీకు. లైక్ ముద్ద వర్క్ చేయడం, నెక్స్ట్ మిర్రర్ వర్క్, బుల్లెట్ నాట్ ఫ్లవర్ డిజైన్, ప్రతిదీ మీకు చూపిస్తాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజైన్ చేయడం వరకు అన్నీ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇలా చైన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత రివర్స్లో మళ్ళీ థ్రెడ్ అనేది వెనక్కి తీసేసుకోవాలి. ఈసారి చూడండి, సూద్ అనేది వెనకాల నుంచి గుచ్చడం జరుగుతుంది. ఇలా వెనక్కి థ్రెడ్ అంతా తెచ్చేసుకోవాలి. తర్వాత ఇలా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నాట్ వేస్తే మీకు బ్లౌజ్ అనేది ఫిట్గా ఉంటుంది. అంటే దారాలు అయ్యి తెగిపోవండి. ఈ నాట్ అనేది టైట్గా ఉంటే డిజైన్ మీకు ప్రాబ్లం రాదు. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నాట్ వేసుకోండి. చూసారా, చైన్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. నెక్స్ట్ క్లాస్లో ముద్ద వర్క్ గురించి మనం నేర్చుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.